హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నాటుకోడి చికెన్ కర్రీ చేసేద్దాం. ప్రిపరెన్స్ మన తెలంగాణ స్టైల్లో, మన స్టైల్లో ఎలా ఉంటుందో ఒకసారి చూసేద్దాం. ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చే వరకు. ఇప్పుడు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి కొంచెం అల్లం వేసుకొని బాగా కలుపుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వేసుకొని బాగా కలపాలి. చికెన్ అండి చాలా బాగుంటుంది. నాటుకోడి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వచ్చేసి కర్రీ అండి. ఇలా కడిగి శుభ్రం చేసుకున్న కర్రీని ఇప్పుడు వేసుకోవాలి. కొంచెం కొంచెం వేసుకోవాలండి. వేసుకొని చికెన్ బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. నాటుకోడి కర్రీ మన ఊళ్ళల్లో పెంచుతారు కదా కోళ్ళని, చాలా చాలా బాగా టేస్టీగా అనిపిస్తుంది. ఒకసారి చేసి చూడండి నా స్టైల్లో. బాగా ఇలా ఫ్రై అయ్యాక బాగా ఆయిల్లోనే మగ్గనివ్వాలండి. బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి. ముక్క బాగా ఫ్రై కానివ్వాలండి. బాగా ఫ్రై అయ్యాకే కారం వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. చికెన్ మంచిగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ బాగా కావడానికి ఇప్పుడు మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని కారం, ఉప్పు పీసులకు మొత్తం పట్టాక వాటర్ అంతా వెళ్ళిపోయి ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఇప్పుడు బాగా ఇలా ఉడికాక బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకోవాలి కొంచెం చికెన్ పీసెస్ ఉడకడానికి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నాటుకోడి కర్రీ ఎంతమంది తిన్నారో కామెంట్లో చెప్పండి. కర్రీ ప్రిపరేషన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్లో తెలియచేయండి. ఈ కర్రీ ఇలా ఆయిల్లోనే ఇలా ఫ్రై అయ్యాక దగ్గరకు ఉడికాక 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ మసాలా వేసుకోవాలండి. మనం స్పైసెస్కి తగ్గట్టు వేసుకోవాలండి. మేము ఎక్కువ స్పైసీగా తినాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నామండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా స్టైల్లో. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.